ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందంటే, భక్తుడైన పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ ఒక మంచి మాట చెప్తున్నారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడని. మరి ఆ మాట వింటున్న వారందరూ కూడా వారి హృదయంలో నొచ్చుకున్నారు, బాధపడ్డారండి. మేము సిలువ వేయటం ఏంటి అన్నట్లుగా. నిజమే, చాలామంది ఆనాటి యూదులుగా ఉన్నవారు ప్రభువుని తెలియకే సిలువ వేశారు. ఎందుకంటే ఆయన ప్రేమ తెలియదు, ఆయన చేసిన కార్యములు వారు ఎరగలేకపోయారు. కానీ భక్తుడైన పేతురు అంటున్నాడు, మీరు ఆయన యందు మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి. చూడండి, ప్రభువు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప ఎవరికి కూడా తెలీదు. కానీ ఎవరైతే ఆయన యందు మారు మనసు పొందుకొని ఎవరైతే ప్రభు యొద్దకు వస్తారో వారు పొందుకోగలుగుతారు. చూడండి, ప్రజలు నొచ్చుకున్నారు. కానీ ఏం చేయాలి అని పేతురుని అడిగినప్పుడు పేతురు చెప్పాడు, మారు మనసు పొందండి, బాప్తిసం పొందుకోండి అని చెప్పి ఉన్నాడు. చూడండి, అలాగే ఎప్పుడైతే ప్రభు ఎదుట మారు మనసు పొందుకుంటామో, బాప్తిసం పొందుకుంటామో, ప్రభు ఎదుట శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందన్న వాడు ఎప్పుడు కూడా నూతన సృష్టి. అటువంటి వారికి ఏ శిక్ష విధి కూడా లేదండి. ఇదే దేవుని యొక్క కృప. కావున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క సిలువ ప్రకారముగా, సిలువ మరణం ద్వారా ఎన్నో పాపాలు క్షమించబడుతున్నాయి. ఎంతోమందిని ఆయన క్షమించగలుగుతున్నారు. కావున ఈ రోజున ప్రభువు మరణము పొందడానికి నేను బాధ్యునిగా ఉన్నాను అని అనవలసిన అవసరం లేదండి. దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు. కానీ ఆయన ఇచ్చే రక్షణ మాత్రం పొందుకోవాలి. కావున చూడండి, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారంటే అది సమస్త మానవాళికి మేలు కొరకే, సమస్త మానవాళికి దీవెనకరమే. అంతేకాదు, ఎంతోమందికి ఆయన యందు నమ్మకం ఉంచిన వారందరికీ కూడా రక్షణ అనేది కలుగుతుంది. కావున పాప బంధకాల నుంచి, శాప బంధకాల నుంచి మరి రక్షించగలిగిన శక్తి ఆ సిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు వారికి ఉందండి, ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారికి. కావున ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా రక్షణ పొందుకుంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.